Hello guys, ఎలా ఉన్నారు? I hope you are doing well and your preparation is going amazing. This video is very important, especially for the beginners. బ్యాంకింగ్ ప్రిపరేషన్ గురించి ఫ్రమ్ స్క్రాచ్ టు ఎండ్ తెలుగులో చెప్పబోతున్నా మొత్తం ఎంటైర్ వీడియో. సో here we go. ఇందులో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ ఎగ్జామ్ డేట్స్ చూసుకుందాం. ఈ ఇయర్ ఉండే బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ ఇప్పటి వరకు మనకు తెలిసిన డేట్స్. నెక్స్ట్ వచ్చి సిలబస్ ఏంటి, నెక్స్ట్ సోర్సెస్ ఏంటి, నెక్స్ట్ క్విజెస్ ఎలా ఇవ్వాలి, ఏ టైంలో ఏ సోర్సెస్ నుంచి అని, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంబైన్డ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని. సో ద ఫస్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ డేట్స్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు ఎస్బీఐ పిఓ అండ్ ఎస్బీఐ క్లర్క్ ఒకటి టెంటేటివ్ డేట్స్, మిగతావన్నీ Jan 16th IBPS క్యాలెండర్ వచ్చింది. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ డేట్స్ are here. You can pause and check. This is about important exam dates. And next వచ్చేసి సిలబస్. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ పాజ్ చేసుకొని టాపిక్ చూడండి ఏం సిలబస్ ఉంది అని. యూ కెన్ కంప్లీట్ సిలబస్ త్రూ యూట్యూబ్ ఓన్లీ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్. ఇట్స్ కంప్లీట్లీ యువర్ కాల్. ఆన్లైన్లో కూడా ఫ్రీగా మీకు యూట్యూబ్లో టాపిక్ వైజ్ క్లాసెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ కోచింగ్ అంటే యూ కెన్ ప్రిఫర్ దాట్ టు. ఏదైనా కూడా మనకు కావాల్సింది గుడ్ అప్రోచ్ ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్స్. అండ్ మీకు అది కోచింగ్ సెంటర్స్లోనూ ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ యువర్ కాల్ ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పి. సో దిస్ ఈజ్ అబౌట్, అంటే ఇది జస్ట్ ఒక స్లైడ్ అబౌట్ అవర్ సిలబస్. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి ప్రిలిమ్స్ ఈ సిలబస్, మెయిన్స్లో ఇలా డీప్గా అడుగుతారు అనే విషయం. ఇఫ్ యూ వాంట్ టు నో ఇన్ డీటెయిల్, టు కామెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో సో దట్ ఐల్ మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. నెక్స్ట్ వచ్చి కమింగ్ టు ఫ్రీ సోర్సెస్. ఇంగ్లీష్ ఏమో నిమిషా మ్యామ్, వరుణ్ చిత్ర సార్ ఫ్రమ్ లెర్నింగ్ క్యాప్సూల్స్. యూ కెన్ సర్చ్ ఆన్ యూట్యూబ్ and check their playlists out. And Nimisha ma'amవి చెక్ లిస్ట్స్ కూడా ఉంటాయి నిమిషా మ్యామ్ టెలిగ్రామ్ ఛానల్లో. ఐల్ డ్రాప్ ద లింక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. యూ కెన్ subscribe to ma'am channel and you can solve those PDFs for free. And coming to quant, career definer కౌశిక్ సార్, లెర్నింగ్ క్యాప్సూల్స్ హర్షల్ సార్. యూట్యూబ్లో అసలు కౌంట్ చేయలేనన్ని వీడియోస్ ఉన్నాయి. మీరు చూడాలనుకోవాలి కానీ అన్ని కాన్సెప్ట్స్, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. యూ కెన్ జస్ట్ చెక్ అవుట్ దర్ ప్లేలిస్ట్స్. అండ్ ఆల్సో ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, ఇంకా మీరు ఎక్స్ప్లోర్ అవ్వాలి సబ్జెక్ట్ అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ చెక్ దేర్ పెయిడ్ కోర్స్ ఆల్సో. కానీ యూట్యూబ్లోనే మ్యాక్సిమం అసలు కౌంట్లెస్ వీడియోస్ ఉన్నాయి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అండ్ కౌశిక్ సార్ది అయితే టాపిక్ వైజ్ వన్ వీడియో, వన్ టాపిక్ వన్ వీడియో అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో అయితే టాపిక్ వైజ్ ఉంటుంది. ఒక్కొక్క టాపిక్ ఒక 4 hours, 3 hours, 3.5 hours. అండ్ అది కూడా అప్డేటెడ్ ప్లేలిస్ట్ ఉంది. వన్స్ చెక్ ఇట్ ఇన్ డీటెయిల్ మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు రీజనింగ్, ఆర్ట్ ఆఫ్ రీజనింగ్ బై సంజయ్ సార్, లెర్నింగ్ నీతి స్మృతి మ్యామ్. యూ కెన్ సర్చ్ ఇట్ ఆన్ యూట్యూబ్ అండ్ చెక్ దేర్ ప్లేలిస్ట్. మీకు హిందీ వచ్చినట్టయితే ఇంకా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. లేకపోయినా కూడా ఐ హోప్ అర్థం అవుతుంది. కాన్సెప్ట్ వరకు అయితే అర్థమవుతుంది, సబ్జెక్ట్ పరంగా అయితే అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేసి మీకు ఎవరి కంపాటబిలిటీ అయితే ఉందో మీరు మీ టీచర్ని ఫిక్స్ చేసుకొని యూ కెన్ గో విత్ ద సబ్జెక్ట్. దిస్ ఇస్ అబౌట్ ఇంగ్లీష్, క్వాంట్ అండ్ రీజనింగ్. నెక్స్ట్ స్లైడ్ వచ్చి కంప్లీట్లీ అబౌట్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఐ వాంట్ టు బ్రేక్ సమ్ మిత్స్ అబౌట్ కరెంట్ అఫైర్స్. ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి చదవాలి, ఎక్కువ న్యూస్ గ్యాదర్ చేయాలి అనేది ఒక పెద్ద మిత్. మీరు 2 సోర్సెస్ దగ్గర నుంచి చదువుకున్నా కూడా మీరు అది ఎంత మల్టిపుల్ రివిజన్ చేస్తే అక్కడ మీకు రిటైనింగ్ కెపాసిటీ పెరిగి యూ కెన్ డూ వెల్ ఇన్ ఎగ్జామ్. కానీ మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఒకసారి చదివితే రిటైనింగ్ కెపాసిటీ ఉండదు. యాజ్ హ్యూమన్స్ మనం ఎంత రివైజ్ చేస్తే మనకు అంత గుర్తుంటుంది. సో ఒకసారి ఎన్ని సోర్సెస్ చూసుకున్నా గుర్తుండదు. ఈ ఆప్షన్ చదివినట్టుంది అని కన్ఫ్యూజ్ అవుతాము. అదే మీరు ఇన్ని ఫిక్స్డ్ సోర్సెస్, ఒక 2 సోర్సెస్ బేసిక్గా అనుకొని తర్వాత మీరు అది రివైజ్ చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. దిస్ ఇస్ మై సజెషన్. అండ్ కమింగ్ టు సెకండ్ పాయింట్ ఇస్ పీడిఎఫ్ అండ్ వీడియో రిలేటెడ్.
ఏంటంటే నేను పీడిఎఫ్సే చదువుతాను. నాది క్లియర్ అయింది. నేను ఓన్లీ క్లాసెసే వింటాను. నాది క్లియర్ అయింది. ఎవరు వాళ్ళది మీరు కంపేర్ చేసుకోకండి. వాళ్ళకి అలా సెట్ అయింది. మీకిలా సెట్ అవ్వచ్చు. సో, మీరు ఒకసారి పీడిఎఫ్ చదవండి 1 వీక్. ఒక 1 వీక్ ఓన్లీ క్లాసెస్ వినండి. మీకేది కంపాటబుల్ అనిపిస్తే యూ కెన్ స్టిక్ టు థాట్ అండ్ ఫాలో. ఒకరికిలా అయిందని మీకిలా అవ్వాలని లేదు కదా! మీ స్ట్రెంగ్త్, మీ వీక్‌నెస్ వేరు. వాళ్ళది వేరు. థర్డ్ పాయింట్ వచ్చి రీసెంట్ ట్రెండ్స్. ఇప్పుడు ఆహ్, ఏంటంటే ఈ ఇయర్ మొత్తం స్టాటిక్ జీకేది కొంచెం వెయిటేజ్ పెంచాడు. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ అబౌట్ బ్యాంకింగ్ అవేర్‌నెస్. అంటే 2024లో బ్యాంకింగ్ అవేర్‌నెస్ మీద వెయిటేజ్ ఎక్కువుండింది. 2025లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా స్టాటిక్ కూడా ఎక్కువ అడగడం జరిగింది. ఇట్ వాస్ నాట్ లైక్ బిఫోర్. అండ్ స్టాటిక్ కూడా కొంచెం కరెంట్ రిలేటెడ్ అడిగినా కొంచెం ఇట్ వాస్ ఔట్ ఆఫ్ ద బాక్స్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కరెంట్ అఫైర్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఉంటది. దే ఆర్ లైక్ థరో థరోగా వాళ్ళు న్యూస్ ఫాలో అవ్వడం ఆర్ డిఫరెంట్ మ్యాగజైన్స్ చదవడం ఆర్ న్యూస్ పేపర్ చదవడం. వాళ్ళకి కరెంట్ అఫైర్స్ ఎందుకు స్కోరింగ్ సబ్జెక్ట్ ఉంటది. అలాంటి వాళ్ళకి స్టాటిక్ జీకే ఇట్ ఈస్ ఓకే టు డీల్. బట్ అందరికీ కరెంట్ అఫైర్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాదు కాబట్టి ఎవరైతే నార్మల్‌గా ఉన్నారో అంటే బ్యాంకింగ్ అవేర్‌నెస్సే కొంచెం ఎక్కువొస్తుంది. ఇక్కడి నుంచే స్కోర్ చేసుకుంటాం అనేలాగా ఉంటాం కదా! అలాంటి వాళ్ళకి కొంచెం స్ట్రాటజీకే అంత ఈజీగా అయితే అనిపించదు. బికాజ్ మనం బ్యాంకింగ్ అవేర్‌నెస్ మీద ఎక్కువ హ్మ్. ఏమంటారు ఎక్కువ కాన్సంట్రేట్ చేసి అది మల్టిపుల్ రివిజన్ చేసాం. సో, మనకి స్టాటిక్ అన్నప్పుడు ఆప్షన్ ఇదా? ఇదా? అని కన్‌ఫ్యూజ్ అవుతాం. ఇట్స్ నాట్ లైక్ మనకు తెలీదు అని. ఒక కన్‌ఫ్యూజన్ అరైజ్ అవుతుంది. సో, జీఏ ఈ కరెంట్ అఫైర్స్‌ని స్కోరింగ్ సబ్జెక్ట్‌గా అని మాత్రం ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే ఎట్లా ఫ్లిప్ చేస్తాడో మనకు తెలీదు. మనం 6 మంత్స్ కాదు 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదువుకొని పోయినా కూడా స్టాటిక్ జీకేకి వెయిటేజ్ ఎక్కువిస్తే ఒక నార్మల్ యాస్పిరెంట్ అది స్కోర్ చేయలేడు. సో, కరెంట్ అఫైర్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ అని అనుకోవడం పక్కన పెట్టేసి, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ నుంచి ఎట్లా స్కోర్ పుల్ చేయాలి అనేది యూ హావ్ టు ఫోకస్ అన్నమాట. మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీ వీక్‌నెస్ ఏంటి? అని ఫిగర్ ఔట్ చేసుకొని అకార్డింగ్‌గా మీరు ప్రిపరేషన్ చేయాలి. కమింగ్ టు సోర్సెస్ నేను ఫాలో అయ్యి, నేను క్లాసెస్ విని, పీడిఎఫ్స్ చదివి, నాకు మంచిగా అనిపించిన సోర్సెస్ నేను చెప్తున్నాను. ఆల్రెడీ మీరు వేరే ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి. ఫాలో అవుతుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అడ్డా 247 ఆశిష్ సార్, లెర్నింగ్ నిధి కపిల్ సార్, పర్చన్ క్లాసెస్, అఫైర్స్ క్లౌడ్, ఆల్ అబౌట్ శీతల్ మ్యామ్. ఆల్రెడీ ఆహ్, ఇక్కడ నుండి కూడా చదివే వాళ్ళుంటారు. అండ్ దేర్ ఆర్ మెనీ మోర్ సోర్సెస్ విచ్ ఆర్ రిలయబుల్ అండ్ ఆల్సో ఆహ్, గుడ్ సోర్సెస్. మీరేదైనా ఫాలో అవ్వండి. బట్ ఐ సజెస్ట్ ఒక పీడిఎఫ్ సోర్స్, ఒక క్లాసెస్ సోర్స్ అని పెట్టుకోండి. రివిజన్ పెట్టుకోండి. ఆహ్, ఇంకా కంప్లీట్‌గా చెప్పాలంటే ఒక 2 సోర్సెస్ ఫాలో అవ్వండి. ఒకటే సోర్స్ కాకుండా 2 సోర్సెస్ మేబీ మాక్సిమం 3 సోర్సెస్ అయినా మీరు ఫాలో అయినా రివిజన్ చేసే కెపాసిటీని బట్టి ఫాలో అవ్వండి సోర్సెస్. ఎక్కువ సోర్సెస్ తీసుకొని పెట్టేసుకోకండి నెత్తి మీద. సింపుల్ 2 సోర్సెస్ ఫిక్స్. ఒక పీడిఎఫ్ మీరు మొత్తం పీడిఎఫ్స్ నుంచి చదువుకుంటా అంటే క్లాసెస్ రివిజన్‌కి పెట్టుకోండి. క్లాసెస్ నుంచి ఫాలో అవుతున్నారంటే పీడిఎఫ్స్ నుంచి చదువుకున్నప్పుడు ఎక్స్‌ట్రా ఏమైనా ఉంటే కవర్ అయిపోతాయి. మీరు ఒకసారి 1 వీక్ ఇలా, 1 వీక్ అలా చేసినప్పుడు మీకొక ఐడియా వస్తది. మీకేది ఫాలో అవ్వాలని. యూ కెన్ డూ ఇట్ అకార్డింగ్‌లీ. దిస్ ఈస్ అబౌట్ ది కరెంట్ అఫైర్స్. అండ్ క్విజెస్. ఎందుకు క్విజెస్ అంటే ఎస్పెషల్లీ బిగినర్స్‌కి క్విజెస్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఒకటి ఇప్పుడిప్పుడే మనం టచ్‌లోకొస్తాం కాబట్టి స్పీడ్ పెరుగుతది. నెక్స్ట్ ఫస్ట్ మీరొక క్విజ్ ఇచ్చినప్పుడు మీకు 80% అక్యురసీ ఉంటది. తర్వాత 85% ఉంటది. తర్వాత 90 అలా మీ స్పీడ్ పెరుగుతది, అక్యురసీ పెరుగుతది. అక్యురసీ పెరిగాక మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతది. ఫస్ట్ మనకి 80% అక్యురసీ చూసినప్పుడు ఇంకా ఇది నాది కాదేమో, నాకు రాదేమో అనిపిస్తది. మీరు క్విజెస్ ఇస్తున్నప్పుడు మీకు 90% అక్యురసీ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా నేను ఇంప్రూవ్ అవుతున్నానని కాన్ఫిడెన్స్ వస్తది. సో, మీకొక బేసిక్ లెవెల్, గుడ్ లెవెల్ చెప్పాలంటే అడ్డా 247 యాప్ అండ్ ప్రాక్టీస్ మాక్ యాప్‌లో యూ విల్ బి హావింగ్ క్విజెస్. నా ప్రీవియస్ వీడియోస్‌లో ప్రాక్టీస్ మాక్ క్విజెస్ గురించి వీడియో చేశాను నేను. ఐ ట్రై టు డ్రాప్ ద లింక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. అండ్ దట్ ఈస్ అబౌట్ క్విజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఈస్ అబౌట్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ సైమల్టేనియస్ ప్రిపరేషన్. నాకు 1 ఇయర్ ప్రిలిమ్స్‌ని ఫిగర్ ఔట్ చేసుకొని కొంచెం స్టార్టింగ్‌లో ఎగ్జామ్‌లో ఉండే ఆ నర్వస్‌నెస్ ఉండడానికి పోతే, నెక్స్ట్ ఇయర్ నాకు ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, ఆ తక్కువ టైంలో ఏం చేయాలో తెలియక ఐ స్క్రూడ్ అప్ 1 మోర్ ఇయర్. మెయిన్స్‌లో ఆహ్,
లైక్ మార్క్స్ ఇవ్వడం కానీ, నాకు రాని టాపిక్స్ నేను ఇంకా అవేర్‌నెస్ పెంచుకోవడం గానీ, కరెంట్ అఫైర్స్‌కి రివిజన్ గానీ ఆ టైం సరిపోదు. సో, వీ హావ్ టు బి వెరీ ప్రాక్టికల్. 1 వీక్ ఉంటది. మాక్స్ టు మాక్స్ 10 డేస్ ఉంటది మీకు మెయిన్స్‌కి. ఆ టైం సరిపోదు. మీరు ప్రిలిమ్స్ ఒక దారిలో పడ్డాక మీరు మెయిన్స్ మాక్ రాయాలి, అనాలిసిస్ చేసుకోవాలి. మళ్ళా సేమ్ యూ హావ్ టు సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి. కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఎగ్జామ్ వచ్చాక నేను 6 మంత్స్ క్యాప్స్యూల్ నేను చదువుకుంటా అంటే వి ఆర్ నాట్ ఇన్ సచ్ డేస్. యూ నో హౌస్ ద కాంపిటీషన్ ఇస్. సో, మనం ఎడ్జ్‌లో ఉండాలంటే వి హావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అండ్ టు బి ఇన్ కాంపిటీషన్ బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అదే చెప్తున్నాను నేనిప్పుడు. మనం ఏంటి? ఎక్కడ ల్యాక్ ఉన్నాము? ఏంటి? అనేది చూసుకోవాలి. అండ్ వి హావ్ టు వర్క్ ఆన్ ఇట్. అండ్ మోస్ట్‌లీ సొసైటీ సక్సెస్ అయిన వాళ్ళనే పట్టించుకుంటది. అండ్ ఆల్సో సక్సెస్ అయిన వాళ్ళ నుంచే వింటారు. "నీకు జాబ్ వచ్చిందా? రాలేదు కదా! నువ్వు చెప్తే మేమేంటి వినేది" అంటే, ఈ జర్నీలో ఉన్న వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉన్నట్టే. సక్సెస్ రాలంటే దట్ డజంట్ మీన్ దే ఆర్ నాట్ వర్తీ అని. వాళ్ళు ఇది క్రాక్ చేయకుండా వేరే ఇంకెక్కడికెళ్ళినా గూడా దే విల్ గెట్ సక్సెస్. ఆ విషయం బయట వాళ్ళకి తెలీదు. సక్సెస్ వచ్చాక ఆటోమేటిక్‌గా అందరికీ తెలుస్తుంది. సో, లేట్ అయినా రావచ్చేమో గానీ, సక్సెస్ రావడం మాత్రం పక్కా అనే మంత్రాతో బ్రింగ్ ఇట్ ఆన్ యువర్ ఫుల్లెస్ట్. అండ్ సో, చాలా మందికి ఈ జర్నీలో ఫ్రెండ్స్ కానీ ఆహ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. సో, అవేం పట్టించుకోకుండా మీరొక కెరియర్‌ని ఫోకస్ చేయండి. ఫస్ట్ వీ హావ్ టు బి మనం ఒక జాబొస్తే లైఫ్ ఇచ్చిన పేరెంట్స్‌కి, మనకి మనం ఒక గిఫ్ట్ ఇచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఐ నో దిస్ జర్నీ ఈస్ నాట్ ఈజీ. 1 ఇయర్‌లో, 2 ఇయర్స్‌లో ఇట్ మే నాట్ బి. పడతది టైం. బట్ that financial stability and security which we all are waiting, it is all worth it in the end. So never ever give up till the end. నేను లాస్ట్‌లో చెప్పాల్సింది మధ్యలోనే ఫ్లోలో వస్తే చెప్పేసాను. నెక్స్ట్ వచ్చి ప్లాన్ ఎ స్కెడ్యూల్ అండ్ స్టిక్ టు ఇట్. ఐ నో చాలా మంది ప్రొకాస్టినేటర్స్ అండ్ వన్ ఆఫ్ దెమ్ నేను కూడా. సో, వి హావ్ టు ప్లాన్ ఎ స్కెడ్యూల్. ఈవినింగ్ వరకు అది అయిపోయిందా లేదా అని మనం వి హావ్ టు డూ ఇట్. చేయాలంటే చేయాలి. నెక్స్ట్ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. నాకు క్వాంట్‌లో పలానా సబ్జెక్ట్ టాపిక్ నాకు రాదు. నేను ఈ టాపిక్ మీద ఈరోజు 100 క్వెషన్స్ చేశా. ఓకే. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. దట్ ఈస్ యువర్ ట్రాకింగ్ యువర్ ప్రోగ్రెస్. మేక్ ఎన్ ఎక్సెల్ షీట్. అందులో మీరు ఒక మాక్ రాస్తున్నారు. మీ స్కోర్ రాయండి. ఇండివిడ్యువల్ సెక్షన్ స్కోర్ రాయండి. పర్సెంటైల్ రాయండి. అలా మీరు ఒక 10 మార్క్స్ రాసాక ఎక్కడ గ్రాఫ్ అప్ డౌన్ అవుతుంది, పేపర్ ఎలా అప్ డౌన్ అవుతుందని ఒకటి ట్రాక్ చేయండి. సో దట్ యూ విల్ హావ్ అ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇది నేను కొన్ని డేస్ ట్రై చేశా. ఇట్ వాస్ గుడ్. కానీ లాంగ్ రన్‌లో చేయలేకపోయినా యాస్ యూజువల్. సో, ఐ హోప్ ఇట్ హెల్ప్స్ అని చెప్పి ఐయామ్ జస్ట్ సజెస్టింగ్. జస్ట్ లుక్ ఇంటూ దట్ వన్స్. అండ్ నెవర్ కంపేర్. అవర్ జర్నీస్ ఆర్ డిఫరెంట్. ఒకరికి 6 మంత్స్‌లో వచ్చింది. ఒకరికి 1 ఇయర్‌లో వచ్చింది. ఒకరికి 4 ఇయర్స్‌లో వచ్చింది. ఇట్స్ లైక్ ఆఫ్‌కోర్స్ ఎవరికన్నా 1 ఇయర్‌లో, 2 ఇయర్స్‌లో వస్తే వేరే వాళ్ళు అంటారు. వాళ్ళకి 2 ఇయర్స్‌లోనే వచ్చింది నీకెందుకు రాలేదు అని. అప్పుడు మనం సమాధానం చెప్పలేము. కానీ అవర్ జర్నీస్ ఆర్ డిఫరెంట్. అందరికి అన్నీ ఒకేసారి వచ్చేవి కదా! ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ క్లాక్. సో, వి హావ్ టు వెయిట్ ఫర్ అవర్స్. మనకొచ్చినప్పుడు అప్పుడు ఎవరైతే వాళ్ళకి 2 ఇయర్స్‌లో వచ్చిందన్నారో వాళ్ళే వచ్చి కంగ్రాచ్యులేట్ చేస్తారు. సో, జస్ట్ బీ సైలెంట్. జస్ట్ డూ యువర్ వర్క్ అనమాట. జస్ట్ కీప్ గ్రైండింగ్. జస్ట్ కీప్ హస్లింగ్. అండ్ నేను కొంచెం పాజిటివ్‌గా, మోటివేషన్‌గా కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ జర్నీలో మనకి ఫ్రెండ్స్ తక్కువైపోతారు. పట్టించుకునే వాళ్ళు తక్కువైపోతారు. సో, మన అనే ఒక కమ్యూనిటీని మనం ఇలా బిల్డ్ చేసుకొని, పాజిటివ్‌గా మోటివేషన్ ఇస్తూ ఉంటే, సో, మేబీ ఒక్కరికైనా అదొక ధైర్యమొస్తే చాలు. నెక్స్ట్ రైట్ ఎ ఫుల్ లెంగ్త్ మాక్. ఇప్పుడు ప్రిలిమ్స్ మీరు ఎస్‌బీఐ పీఓ క్లర్క్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా! ఒక ఫుల్ లెంగ్త్ మాక్ రాయండి. ఇంగ్లీష్ మీ స్ట్రెంతా, క్వాంట్ మీ స్ట్రెంతా, రీజనింగ్ మీ స్ట్రెంతా అనేది చూసుకోండి. ఇది కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్‌లో ఉన్న వాళ్ళకి అలా ఇది యూజ్ అవుతది. ఇప్పుడే కంప్లీట్‌గా బిగినింగ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ మీరు 100% సిలబస్ కంప్లీట్ చేసుకోండి. చాలా టైం ఉంది. ఇది జాన్యురీ మంత్. మీకు ఆగస్ట్‌లో ఉంటాయి ఎగ్జామ్స్. యూ హావ్ లాట్స్ ఆఫ్ టైమ్. ఫస్ట్ సిలబస్‌ని బాగా కంప్లీట్ చేసుకోండి. ఫార్ములాస్ అవన్నీ నేర్చుకోండి. స్క్వేర్స్, క్యూబ్స్ అవి అండ్ రీజనింగ్ పజిల్స్‌లో ఒక గ్రిప్ తెచ్చుకోండి. ఇంగ్లీష్ గ్రామర్ ఒక గ్రిప్ తెచ్చుకోండి. దెన్ యూ గివ్ ఎ మార్క్. అప్పుడు మీ స్ట్రెంగ్త్, వీక్‌నెస్ అనాలిసిస్ చేసుకొని అకార్డింగ్‌గా ఈ టైంలో మీరు వీక్ ఉన్న సబ్జెక్ట్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. సో, దిస్ ఈస్ ఫ్రమ్ మై ఎండ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ and full video on syllabus related if you want to
comment down and let me know. And don't forget to share the video with aspirants. And do like, share, and subscribe to our channel. See you in my next video. పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే బతుకు అనే